ప్రియాంక ఇక్కడ చదువుకున్న తర్వాత లాస్ ఏంజలస్కి వెళ్ళి తను మాస్టర్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొదటి నుంచి కూడా మన సినిమా తీస్తున్నాము, మన కంపెనీ సినిమాలతోనే స్టార్ట్ అయింది జైవేరి అని చెప్పి తనకు కూడా సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. నేను కొద్ది రోజులు ఇక్కడ సినిమా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి నేను కూడా దాంట్లో అప్గ్రేడ్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడ ఉండటం, తర్వాత అక్కడే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ కూడా చేసేది. ఎందుకమ్మా మనమే 10 మందికి ఇక్కడ జాబ్ ఇచ్చే అవకాశం ఉండి మనం చేస్తుంటే నువ్వు మన జాబ్లో మన చూసుకోకుండా అక్కడ ఉంటే మన దాంట్లో మనం చేసుకోవడం అంటే కాదు, కరెక్ట్ కాదు. పెద్ద కంపెనీల్లో ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా నేను చెయ్యాలి అనుకున్నానని చెప్పి దాదాపు 4 years 5 years అక్కడే జాబ్ చేసి వచ్చింది. సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించి, వరల్డ్ సినిమా గురించి కూడా చాలా బాగా తెలివితేటలు ఉన్నాయి. అయితే మేమందరం కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండిపోవటం మూలంగా కానీ, మధ్యలో పొలిటికల్గా నేను వెళ్ళటం మూలంగా కానీ మేము అతడి సినిమా తర్వాత సినిమా తీయలేకపోయాం. అయితే మా ప్రియాంక తప్పకుండా చాలా ఇంట్రెస్ట్ అయింది. ఎందుకంటే జైవేరి స్టార్ట్ అయింది సినిమాతోటే కాబట్టి సినిమా అనేది ఇప్పటికైనా సరే మనం చేయాల్సిందే అని అనుకున్నాం. ప్రియాంక ఇప్పుడు జనరేషన్కి సరిపడగా మంచి సినిమాలు ప్లాన్ చేసి తీస్తుంది. తొందరలో మరి అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఈ ఇయర్కి చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జైవేరి ప్రొడక్షన్లోకి వస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సో